ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. నవాబ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ బహదూర్ స్తూపాన్ని కమిటీ హాల్ను వెంటనే నిర్మించాలని గత 2 రోజుల క్రితం మిత్ర న్యూస్ ఛానల్లో ప్రసారమైన విషయం మనకు తెలిసిందే. కథనాలు ఆధారంగా మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ స్పందించారు. వెంటనే మహబూబ్ నగర్ పట్టణంలోని R&B అతిథి గృహం వద్దకు చేరుకొని నవాబ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ బహదూర్ శిలాఫలకాన్ని పరిశీలించారు. వెంటనే మహబూబ్ నగర్ పట్టణంలోని R&B అతిథి గృహం వద్దకు చేరుకుని నవాబ్ మీరా మహబూబ్ అలీ ఖాన్ బహదూర్ శిలాఫలకాన్ని పరిశీలించారు. వెంటనే మహబూబ్ అలీ ఖాన్ బహదూర్ స్తూపం మరియు కమిటీ హాల్ నిర్మించడానికి 20 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా 6వ నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఫౌండేషన్ అధ్యక్షులు MA రహీం మరియు మైనార్టీ నేతలు, మైనార్టీ సంఘాల ప్రతినిధులు మిత్ర న్యూస్ ఛానల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. మహబూబ్ నగర్ పట్టణంలో మీర్ మహబూబ్ అలీ స్మారక స్తూపాన్ని మహబూబ్ నగర్లో పెట్టడానికి MIM మరియు కాంగ్రెస్ మైనార్టీ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది కౌన్సిల్లో. దానికి కౌన్సిల్లో ఆమోదించి మీర్ మహబూబ్ అలీ మహబూబ్ నగర్ 6వ రాజుగా ఉన్న ఆయన స్మారక స్తూపాన్ని కావాలని చెప్పి కౌన్సిల్లో ప్రపోజ్ చేస్తే దానికి ఆమోదించి ఈరోజు 20 లక్షల వ్యయంతో స్మారక స్తూపాన్ని ఇక్కడ కట్టడానికి కూడా ఈరోజు సందర్శించి ఈరోజు అందరూ కూడా MIM పెద్దలు హాదీభాయ్, మా సాదత్ భాయ్, అలాగే వైస్ చైర్మన్ మా షబీర్ అహ్మద్ గారు, రాషద్ గారు, మోసిన్ భాయ్, SH జహాంగీర్ భాయ్, రహీం భాయ్, అందరూ కూడా మైనార్టీ పెద్దలు అందరూ కూడా, మా ముజామిల్ గారు అందరూ కూడా, ఈ మైనార్టీ పెద్దలు అందరూ వచ్చి కూడా ఇక్కడ సందర్శించి దీని కొరకు దీన్ని ప్లానింగ్ చేసి ఎలా నిర్మించాలనే దానికి ఒక ప్లానింగ్ కొరకు ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు.